హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలుగింటి రుచులు. మనం మంచి టేస్టీగా క్యాలీఫ్లవర్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలి ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ నేను మసాలా కర్రీ కోసం మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ తీసుకొని ఇలా మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకున్నాను. వీటిని కొంచెం బాయిల్ చేసి తీసుకోవడానికి 2-3 కప్స్ వాటర్ తీసుకొని హీట్ చేయండి. ఇందులో 1 స్పూన్ సాల్ట్ అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేయండి. ఇప్పుడు మనం ఇందులో కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ని తీసుకొని 2-3 మినిట్స్ బాగా బాయిల్ అవ్వనివ్వండి. ఇలా 2-3 మినిట్స్ బాయిల్ చేయడం వలన క్యాలీఫ్లవర్లో ఉన్న జెమ్స్ వంటివి వెళ్ళిపోతాయి. ఇలా బాయిల్ అయిన క్యాలీఫ్లవర్ని వాటర్ నుంచి తీసేసి పక్కకు ఉంచుకోండి. ఇంకొక ప్యాన్ తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న 1 ఆనియన్ పీసెస్లు వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ని ఇలా 75% మాత్రమే ఫ్రై చేయండి. ఇందులోకి మనం కట్ చేసుకున్న టమోటాని వేయండి. ఇలా మిక్స్ చేస్తూ ఉండండి ఫ్రై అయ్యేంత వరకు. ఇలా ఫ్రై అయిన తర్వాత బాగా చల్లారేంత వరకు ఉంచి మిక్సీ జార్లో తీసుకోండి. ఇందులోకి మనం చిన్నగా కట్ చేసుకున్న అల్లం పీసులు అలాగే 4 వెల్లుల్లి వేసుకోండి. ఇందులో కొంచెం స్పైసెస్ కోసం దాల్చిన చెక్క, లవంగం వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మీరు కావాలంటే గరం మసాలా వేసుకోవచ్చు. నేను ఇలా అయితే ఫ్రెష్గా చేసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత మనం బాయిల్ చేసి పక్కకు పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని ఇందులో వేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత లైట్గా కలుపుతూ ఫ్రై అవ్వనివ్వండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ని వేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోండి. వీటిని వేసిన తర్వాత 2-3 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేయండి కలుపుతూ. ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. 2-3 గ్రీన్ చిల్లీ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఆనియన్ టమోటా పేస్ట్ని ఇందులో వేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఈ ఆనియన్ టమోటా పేస్ట్ని ఫ్రై అవ్వనివ్వండి. ఇందులో మనం 2 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ని అలాగే 1/2 స్పూన్ సాల్ట్ని వేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి 1 మినిట్ మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనియండి. ఇందులో నేను ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ పొడి అయితే వేసానండి. డ్రై ఫ్రూట్స్ పొడి కంప్లీట్గా ఆప్షనల్. నేను ఇందులో గ్రేవీ కోసం అలాగే టేస్టీగా ఉండడం కోసం అయితే వేసుకుంటాను ఈ డ్రై ఫ్రూట్స్ పొడిని. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ని వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఈ కర్రీకి సరిపడంత వాటర్ తీసుకొని 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పెట్టండి. నెక్స్ట్ పెప్పర్ పౌడర్ వేసుకోండి ఇందులో స్పైస్నెస్ కోసం. ఒకసారి అంతా మిక్స్ చేసి ప్లేట్ని పెడుతూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఒక 4-5 మినిట్స్ ఇలా బాయిల్ చేయండి. చూడండి, చాలా పర్ఫెక్ట్గా మనకి క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ అయితే ప్రిపేర్ అయ్యిందండి. నేను మీ అందరితో ఈ కర్రీని ఎలా చేశానో షేర్ చేసుకున్నానండి. మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్లో నాతో షేర్ చేసుకోండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.